ಬೀರಗನಪಲ್ಲಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಹಲ್ಲೆ ವಿಚಾರ ಅನ್ಯಾಯವಾಗಿದೆ ಎಂದು ನ್ಯಾಯಕ್ಕಾಗಿ ನೊಂದ ಕುಟುಂಬಸ್ಥರ ಮನವಿ. ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕಿನ ಪ್ರವಾಸಿ ಮಂದಿರದಲ್ಲಿ ಬೀರಗಾನಹಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ನಡೆದ ಗಲಾಟೆ ಕುರಿತು ನ್ಯಾಯಕ್ಕಾಗಿ ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿಯನ್ನು ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದರು. ತಾಲೂಕಿನ ಲಕ್ಷ್ಮೀಸಾಗರ ಪಂಚಾಯಿತಿಯ ವ್ಯಾಪ್ತಿಗೆ ಬರುವ ಬೀರಗಾನಪಲ್ಲಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ದಿನಾಂಕ 9/2/2025 ಮಧ್ಯಾಹ್ನ ಸುಮಾರು 3 ಗಂಟೆ ಸಮಯದಲ್ಲಿ ಮೇವು ವಿಚಾರಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ಅದೇ ಗ್ರಾಮದ ವೆಂಕಟರಾಜು ಎಂಬುವರು ಬೇಬಿ ಶ್ಯಾಮಲಾ ಅವರ ಗಂಡನ ಸುಬ್ರಹ್ಮಣಿ ಅವರನ್ನು ಅವಾಚ್ಯ ಶಬ್ದಗಳಿಂದ ನಿಂದನೆ ಮಾಡಿ ಹಲ್ಲೆ ಮಾಡಿದ್ದು. ಈ ಘಟನೆ ಸಂಬಂಧ ಶ್ರೀನಿವಾಸಪುರ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ದೂರು ನೀಡಿದ್ದ ದಿನಾಂಕ 11/2/2025 ಬೆಳಗಿನ ಜಾವ ಸುಮಾರು 4 ಗಂಟೆ ಸಮಯದಲ್ಲಿ ವೆಂಕಟರಾಜು ಎಂಬುವರು ನನ್ನ ಮೇಲೆ ಪೊಲೀಸರಿಗೆ ದೂರು ನೀಡುತ್ತೀಯಾ ಎಂದು ಜಗಳ ಮಾಡಿ ಅಸಭ್ಯ ಮಾತುಗಳಿಂದ ಬೈದು ಹಲ್ಲೆ ಮಾಡಿದ್ದಾರೆ ಎಂದು ನೊಂದ ಕುಟುಂಬಸ್ಥರಾದ ಬೇಬಿ ಶ್ಯಾಮಲಾ ಹಾಗೂ ಅವರ ಗಂಡ ಸುಬ್ರಹ್ಮಣಿ ಎಂಬುವರು ಆರೋಪ ಮಾಡಿದ್ದಾರೆ. ನಂತರ ಹಲ್ಲೆ ಮಾಡಿದ ಪರಿಣಾಮ ಶ್ರೀನಿವಾಸಪುರ ಸಾರ್ವಜನಿಕ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಚಿಕಿತ್ಸೆ ಪಡೆಯುತ್ತಿದ್ದು, ಶ್ರೀನಿವಾಸಪುರ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ದೂರು ನೀಡಿದ್ರೂ ಸಹ ಇದುವರೆಗೂ ವೆಂಕಟರಾಜುರವರನ್ನು ಬಂಧಿಸಿಲ್ಲ. ವೆಂಕಟರಾಜು ಒಬ್ಬ ರೌಡಿ ಶೀಟರ್ ಆಗಿದ್ರೂ ಸಹ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ಸರಿಯಾದ ಸೆಕ್ಷನ್ ಹಾಕಿಲ್ಲವೆಂದು ಕುಟುಂಬಸ್ಥರು ಆರೋಪ ಮಾಡಿದ್ದಾರೆ. ನೊಂದ ಕುಟುಂಬಸ್ಥರು ವೆಂಕಟರಾಜುರವರನ್ನು ಶೀಘ್ರವಾಗಿ ಬಂಧಿಸಿ ಕಾನೂನು ಕ್ರಮ ತೆಗೆದುಕೊಂಡು ನಮಗೆ ರಕ್ಷಣೆ ನೀಡಬೇಕೆಂದು ಬೇಬಿ ಶ್ಯಾಮಲಾ ಸುಬ್ರಹ್ಮಣಿರವರನ್ನು ಒತ್ತಾಯ ಮಾಡಿದ್ದಾರೆ. ಈ ಸಮಯದಲ್ಲಿ ಸುರೇಶ್, ಮಂಜುನಾಥ್, ಸುಬಕ್ಕ, ಶೋಭಾ, ಹನುಮಕ್ಕ, ಮುನಿವೆಂಕಟಪ್ಪ, ಶ್ರವಣಿ, ನಾರೆಪ್ಪ, ನಾರಾಯಣಸ್ವಾಮಿ, ವಿನೋದ್, ವೆಂಕಟೇಶ್, ಸುರೇಶ್ ಉಪಸ್ಥಿತರಿದ್ದರು. ಮತ್ತೆ ಏನಂತಂದರೆ, ಈಗ ಕೊಟ್ಟು ಭಾನುವಾರ ಸಂಜೆ ಕೊಟ್ಟಿರ್ತೀವಿ, ಇವತ್ತು ಶನಿವಾರ ಆಗಿರುತ್ತೆ. ಆತ ಊರಲ್ಲಿ ಇಲ್ಲ ಅಲ್ಲಿ ಕದ್ದು ಮುಚ್ಚಿ ಓಡಾಡ್ತಾನೆ ಇರ್ತಾನೆ. ಈಗ ಯಾವುದೇ ಥರ ಪೊಲೀಸರು ಬರ್ತಿರ್ತಾರೆ, ಇಲ್ಲ ಅಂತಿಲ್ಲ, ಬೆಳಿಗ್ಗೆ ಸಂಜೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದನಿಗೆ ಯಾವುದಕ್ಕೆ ಆಗಲಿ ಸಿಕ್ಕಿರಲ್ಲ, ಯಾವುದೂ ಸಿಗ್ತಾ ಇರಲ್ಲ. ಅವನು ನಮ್ಮ ಹೋಬಳಿ ಮಟ್ಟದೆಲ್ಲ ಓಡಾಡ್ಕೊಂಡಿದ್ದಾನೆ, ಯಾವುದೇ ಥರ ನ್ಯಾಯ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ. ಆದಷ್ಟು ಬೇಗ ಅದನ್ನು ಬಂಧಿಸಿ ಶಿಕ್ಷೆ ಕೊಡಬೇಕಂತಾಗಲಿ ನಮ್ಮಲ್ಲಿ ಮನವಿ ಮಾಡ್ಕೊತಾ ಇದ್ದೀವಿ. ಒಂದು ವೇಳೆ బీరగానపల్లి సార్, నేను ఇది వెంకటాపురంలో ఉంటే వచ్చినాడు. వచ్చి తోడుకొని గాడీలో తోడుకొచ్చినాక ఏం చేసినాడంటే ఆడేం మాట్లాడు, ఆడ కూతులు పెట్టా వస్తానే గాడి కూడా దిగలేదు. గాడి దిక్కున్నానే కిట్టెత్తుకొని వాన్ చేస్తానే మనకు ఏం అంటే నా కొడుక నా దాంట్లో దొంగలు చూపుతున్నావు రేపోయి అట్లా ఇట్లా అన్నా. మా తమ్ముడు పని చేస్తా ఉండే, వాళ్ళ జమీన్లోనే పని చేస్తున్నాడు. వాళ్ళ దానికి పోయి 2 మోపులు ఆవులకి కోసుకొచ్చేసి నేను ఒక మోపు ఎత్తుకొచ్చినాక మళ్ళక వాని భార్యను కూడా అడిగింది. వాని భార్య కూడా కోసుకోపప్ప ఎన్న పని వాళ్ళకు 2 మోపులు ఎత్తుకుపోయి ఆవులు కట్టేసి వచ్చి మనకు వచ్చేపట్టి ఎంటాపులో కొంచెం వస్తేనే వేసుకొచ్చేసి గాడీలో వాలీబాల్ తక్కువ ఇంటి వేసుకొని వచ్చింది. నెడీలు గాడి కూడా దిగలేదు. గాడి దిగినా కూడా కెట్టెత్తుకొని వాన్ చేసినా ఇద్దరు సీట్లు పట్టుకుంటాయి. ఈ హ్యాండిక్యాప్ట్ నన్నేంటి కొడతావు, నీ కాసులు కాల్సింది ఇచ్చేస్తాను అనేపటికే ఈ చేతిలో పట్టుకుంటాయి. కాళ్ళు పట్టుకొని ఏడ్చుకుంటాయి. కొద్దిజనం వచ్చి వాపసు పట్టుకున్నా కూడా ఇనుకున్న దానికే మళ్ళంక కొట్టేసిందే గాడి ఎత్తుకొని పురవం వెళ్ళిపోయి ఏం చేస్తావు చేసుకోబరా, పోలీసు వాళ్ళతో పిలుచుకోబరా, ఇంకా నీకు వచ్చింది తీరు. మా ఊరు మా అమ్మ మా అప్ప ఎవరులే, మా అందమ్ములు ఎవరులే అంతా పనికి వెళ్ళేసిండ్రి. పనికి పోయేసేపటికి అట్లా పని చేసినారు సార్. పోలీసు వాళ్ళు ఏమన్నా రక్షణ ఇస్తే చేయండి, లేకపోతే మా ఇది ఇట్లే ఉండిపోతుంది. ఇంకా ఇంట్లో మేము పేదవాళ్ళు, చిన్నోళ్ళు, 2 చదివేవాళ్ళు. ఎవరు లేదు వాళ్ళకి, ఎవరు చూస్తారు? వాళ్ళ బిడ్డలు పెళ్ళండి వాళ్ళకి జవాబుదారి ఎవరు చూస్తారు? వాళ్ళ బిడ్డలు. మా భార్య చిన్నోడు, మా భార్య నైట్ నన్ను ఇచ్చిపెట్టేసి ఇంటికి పోయి జీవాలు ఉన్నాయి, బిడ్డలకు బాగాలేదు అని నైట్ ఇంటికి పోయింది. నైట్ పోయిందా 4 గంటల పోయిందా, రోడ్ చేసిందా, చెట్లు ఎత్తుకొని రాళ్ళు ఎత్తుకొని కుమ్మిందా. మా భార్యని అట్లా ఇట్లా అని కొట్టినారు సార్. బట్టలంతా చింపేసి రాళ్ళంతా వాకలేసి మళ్ళక పోలీసు వాళ్ళు ఫోన్ చేసినారా. పోలీసు వాళ్ళు వచ్చేపటికి మళ్ళక వెళ్ళినారు సార్. మీరు వస్తారు చూసుకొని పోతా ఉంటారు. మాకేమీ లేదు, రెస్పాన్స్ ఏమీ లేదు. అరెస్ట్ అయిందా ఏమైందా సార్? 8 నెలలు అయింది. 8 నెలల ఇంకా మేము ఇట్లే ఉన్నాం సార్. మీరు ఏమన్నా చేసేసి చెప్పండి. మా బిడ్డలతో ఏం చేయదు. మా ఊర్లోకి పోతే ఇంకా మా మాత కొడతాడు. మళ్ళీ రౌడీ కెత్తెత్తుకొని వస్తాడు, పుడిచేకి వస్తాడు, మళ్ళా తరుములాడతాడు. హ్యాండిక్యాప్ట్ మళ్ళీ ఏమన్నా అయితే మేము స్టేషన్ దాకా వచ్చి మళ్ళీ ఏమన్నా మేమేం చేయదు. ఇద్దరున్నారు
మా ఇద్దరు బిడ్డలు షెడ్ కాదు మేమేం షెడ్ మూవీస్ పెట్టేది ఏమన్నా పోయినా మాకు దిగులే ఇంకా నేను పోయినా దిగులే మా యజమాని పోయినా యాక్సిడెంట్ మళ్ళీ ఇంట్లో చిన్న వాళ్ళకి మా చిన్న వాళ్ళకి బాగలేదు ఫోన్ చేసిరే కొసులు లేదు ఫోన్ చేసిరే పదాము అని చెప్పిందే పోతే ఇంటికి పోయిందే రయ్యిందే మాసారి పోయిందే కొసు వేసింది మళ్ళీ కొనుక్కుంటే మేము మళ్ళీ 3 గంటల రైతుల్లో వచ్చిందే డమ్డమ్ అంటాండే ఏమో డమ్డమ్ అంటాండే అని చెప్పి యూత్కి వెళ్ళి వచ్చింది యూత్కి వెళ్ళి వచ్చాక అన్న కావాలి నాకే వచ్చింది ఈడ్స్లాడేకొచ్చి కొట్టేకొచ్చి రాళ్ళు ఎత్తుకుని ఇసిరి వేసేకొచ్చి నేను గాజులంతా దిగులు పొరిగి తీసుకెట్లే వేసా ఇంట్లోకి వెళ్ళిపోతుంది అరిసేసింది అన్న కావాల్సింది ఎవడు ఏమంటే అది చేసేకొచ్చా ఏమంటే అది తిట్టేకొచ్చా వెంకరాజ్ అట్లా నాకు అన్న కావాల్సిండేది అట్లంతా మాటలంతా ఎగ్జామ్ అట్లంతా కంప్లైంట్ ఇచ్చినారు కంప్లీట్ మా యజమాని కంప్లీట్ ఇచ్చింటే కంప్లీట్ తీసుకుని కూడా మళ్ళీ ఇంటికి వచ్చా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నేను వస్తుంది మళ్ళీ పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే ఇది 3 గంటల్లో ఫోన్ చేసింది సార్లకు ఫోన్ చేసింది సార్లు ఉండమ్మా దిగులు కూడా వస్తూ ఉన్నాము అని చెప్పి మళ్ళీ వాళ్ళు అన్నారు పోతా అన్నారు మాకు జవాబుదారీ అనేది న్యాయం ఏమి ఇస్తా ఉండలేదు మాకేమి న్యాయం ఇస్తా ఉండలేదు ఊర్లో కూడా ఎవరు రారు మా పరంగా వాళ్ళు రంచిది రౌడీజము అని ఎవరు రారు దిగులు పడతారు మాత ఇసి పెట్టేసి మళ్ళీ వాళ్ళ మీద కూడా పోతారు హ్యాండిక్యాప్ మీదే వచ్చింటే ఇంకా రేపు పొద్దున్న ఇంకొకరి మీద వస్తారు కదా పంచులు పెట్టుకున్నాము అందుకే అట్లా చేస్తా ఉన్నారు సార్ కంప్లైంట్ ఇచ్చినాము కానీ వాళ్ళు వస్తా ఉండలేదు మా యజమాని పేరు సుబ్రహ్మణ్యం మేము మా యజమాని ఇది హాస్పిటల్లో ఉన్నాము అడ్మిట్ అయినాము ఏమి ఎంక్వైరీ మేము చెప్పిండేది ఒకటి తీసుకునేది ఒకటి గలాట అంటే సార్ కర్రలు కోసుకొచ్చేకి పోయింటే వాళ్ళకి అర్థం ఇచ్చినారు వీళ్ళు అర్థం ఎత్తుకొచ్చినారు అందుకే వచ్చి తాగి వచ్చి వాళ్ళతో కొట్టేసినాడు నడి ఈద్లో వచ్చి మేము ఎవరు లేదు ముందే హ్యాండిక్యాప్ట్ వాళ్ళు కొట్టేస్తే వాళ్ళతో ఎవరు సాకేవాళ్ళు అట్లా చేసిపోయినాడు అందుకే మేము పోలీసు వాళ్ళకి అంతా కంప్లైంట్ ఇచ్చినాము వాళ్ళేమి మాకు వచ్చి పోతా ఉన్నారు మాకేమి ఇచ్చేస్తా ఉండలేదు మేము పేదవాళ్ళు మాకు దిగులో మళ్ళీ ఇంటికి పోయినా మళ్ళీ మతాన్ని కొడతారు మళ్ళీ ఇంటికి పోయే కొందరికి ఇంటికి వచ్చి గలాట్ చేసిరి ಸರ್ ನಮ್ಮ ಹೆಸರು ಸುರೇಶ ಅಂತ ಬೇರ್ಗನಹಳ್ಳಿ ಗ್ರಾಮ ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕು ಅದೇ ಗ್ರಾಮದವರಾಗಿರ್ತೀವಿ ನಾವೆಲ್ಲ ಸೇರಿ ಒಂದೇ ಕುಟುಂಬದವರಾಗಿರ್ತೀವಿ ಈಗ ತೊಂದರೆ ಆಗಿರೋರ ಬಗ್ಗೆ ಏನು ಹೇಳ್ತೀವಿ ಅಂದರೆ ಸುಬ್ರಹ್ಮಣ್ಯನವರು ಮತ್ತು ಅವ್ರ ತಮ್ಮ ಇಬ್ಬರು ಏನು ಮಾಡ್ತಾರೆ ಅವರು ಜಮೀನಲ್ಲಿ ವ್ಯವಸಾಯ ಮಾಡ್ತಿರ್ತಾರೆ ವ್ಯವಸಾಯ ಮಾಡೋದ್ರಿಂದ ಅವರು ವೆಂಕಟರಾಜನವರು ಮೊದಲು ರೋಡ್ ಶೀಟರ್ ಆಗಿರ್ತಾರೆ ಅವ್ರ ವಿಶ್ವಾಸದಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿದ್ದಾಗ ಅವ್ರು ಏನು ಮಾಡ್ತಾರೆ ಒಂದು ಹಸುಗಳು ಮೇಯಬೇಕು ಅಂತ ಕರೆದಿರ್ತಾನೆ ಇವ್ರು ಯಾರು ಸುಬ್ರಹ್ಮಣ್ಯರು ಹೋಗಿ ಕಟಾವು ಮಾಡಿ ಹಾಕಿರ್ತಾರೆ ಅದೇ ಮೇವು ನಾವು ತಮ್ಮದೇ ಹಸುಗಳು ಇರೋದ್ರಿಂದ ಅವ್ರು ತೊಗೊಬಂದಿರ್ತಾರೆ ಆ ಕಾರಣದಲ್ಲಿ ಅವ್ರೇನು ಮಾಡಿರ್ತಾರೆ ಬೇರೆ ಊರಲ್ಲಿರ್ತಾರೆ ವೆಂಕಟಾಪುರ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಪಕ್ಕದ ಊರಲ್ಲಿರ್ತಾರೆ ಯಾರು ಸುಬ್ರಹ್ಮಣ್ಯನವರು ಅವ್ರನ್ನ ಅಲ್ಲಿಂದ ಕರ್ಕೊಬಂದು ನಡಿ ಬೀದಿಯಲ್ಲಿ ಕೋಲ್ ತಗೊಂಡು ಹೊಡೆದಿರ್ತಾನೆ. ಯಾವ ಕಾರಣದಿಂದ ಅವ್ರು ಹೊಡೆದಿರ್ತಾರೆ? ಅದೇ ಮೇವು ಕಳ್ತನ ಮಾಡಿದ್ಯಾ ಅನ್ನೋ ವಿಚಾರದಲ್ಲಿ ಅವನು ಹೊಡೆದಿರ್ತಾನೆ. ಆ ಹೊಡೆದಾಗ ಏನಾಗಿರುತ್ತೆ, ಇವರು ಭಾನುವಾರ ಸಂಜೆ ಏನಾಗ್ತಾರೆ ಪೊಲೀಸ್ ಕಂಪ್ಲೀಟು ದೂರು ಕೊಟ್ಟಿರ್ತಾರೆ ಹಾಸ್ಪಿಟಲ್ ಅಡ್ಮಿಟ್ ಆಗಿ. ಅಲ್ಲೇನಾಗಿರುತ್ತೆ ಅಂದರೆ FIR ಆಗಿರಲ್ಲ. ಅವರು ನಾವೇನು ಮಾಡ್ತೀವಿ ಕರೆಸಿ ವಿಚಾರಣೆ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿರ್ತಾರೆ. ಯಾರು ಗೊರವನಹಳ್ಳಿ ಅವರು ಇನ್ಸ್ಪೆಕ್ಟ್ರು ಇರ್ತಾರೆ ಆ ಟೈಮಲ್ಲಿ ಸ್ಟೇಷನಲ್ಲಿ. ಮತ್ತು ಆನಂತರ ಏನಾಗುತ್ತೆ, ನಾವು ಸೋಮವಾರ ಬರ್ತೀವಿ ಸ್ಟೇಷನ್ಗೆ ಏನಾಗಿದೆ ಕೇಳಿದಾಗ ಆಯಿತು ನಾವು ಕರೆಸ್ತೀವಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಅವರು ಯಾರು ಈಗ ಹೊಸ್ದಾಗಿ ಬಂದಿರ್ತಾರೆ SP ಅವರು ಬಂದಿರ್ತಾರೆ. ಅವ್ರು ಹೋಗಿ ಎಲ್ಲಿ ಊರಿಗೆ ಹೋಗಿರ್ತಾರೆ. ಊರಿಗೆ ಹೋದಾಗ ಅವ್ರು ಸಿಕ್ಕಿರೋದಲ್ಲ ಊರಲ್ಲಿ. ಆನಂತರ ಏನಾಗಿರುತ್ತೆ ಅಂದರೆ ಅವ್ರು ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಹೆಂಡತಿ ಅವ್ರು ಏನಾಗಿರುತ್ತೆ ಊರಿಗೆ ಹೋಗಿರ್ತಾರೆ. ಮಕ್ಕಳು ಇರೋದ್ರಿಂದ ಹಸುಗಳಿರೋದ್ರಿಂದ ನೋಡ್ಕೋಬೇಕು ಅಂತ ಹೋಗಿರ್ತಾರೆ. ನಾವು ಬೇರೆಯಲ್ಲಿರ್ತೀವಿ ಹೋಗಿ ಮನೆ ಕಡೆ ಅಂತ. ಇಲ್ಲಿ ಹಾಸ್ಪಿಟ್ಲಲ್ಲಿ ಮಂಜು ಅವರು ಮತ್ತು ಅವ್ರ ತಾಯಿ ಸುಬ್ಬಕ್ಕ ಅವರು ಮತ್ತು ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಅವರು ಹಾಸ್ಪಿಟ್ಲಲ್ಲಿ ಉಳ್ಕೊಂಡಿರ್ತಾರೆ. ಆನಂತರ ಬೆಳಿಗ್ಗೆ ಮುಂಜಾನೆ 4:30 ಟೈಮಲ್ಲಿ ಮುಂಜಾನೆ ಅವ್ರ ಮನೆ ಹತ್ರ ಹೋಗಿರ್ತಾರಂತೆ. ಮನೆ ಹತ್ರ ಹೋಗಿ ಬಾಗಿಲು ಹೊಡೆದು ಏನಾಗಿರುತ್ತೆ ಅಂದರೆ ಏನು ಜುಟ್ಟು ಹೇಳ್ಕೊಂಡು ಅವಚಕಗಳಿಂದ ಬೈದು ಹೊಡೆದು ಮತ್ತು ಏನು ಬಟ್ಟೆ ಎಲ್ಲ ಹರಿದಾಕಿ ಅವ್ರಿಗೆ ತೊಂದರೆ ಕೊಟ್ಟು ಮತ್ತು ಅವ್ರು ಕೇಳ್ತಾರೆ ಯಾಕೆ ಈ ಥರ ಮಾಡ್ತಿದ್ದಾನೆ, ಪೊಲೀಸ್ ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ನನ್ನ ಮೇಲೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಅವ್ರ ಅವಚಕಗಳಿಂದ ಬೈತಾರೆ. ಅವಾಗ ಏನು ದೂರ ತಿಳ್ಸ್ಕೊಂಡಾಗ ಅದೇ ಅವರು ತಮ್ಮನ ಹೆಂಡತಿ ಬಂದು ಸಪೋರ್ಟಿಗೆ ಬರ್ತಾಳೆ. ಆನಂತರ ಅವರೆಲ್ಲ ಬಂದಾಗ ತಿರ್ಸ್ಕೊಂಡಾಗ ಓಡೋಗ್ತಾನೆ. ಆನಂತರ ಇಲ್ಲಿ ಒಂದು ಯಾರಿಲ್ಲ ಟೈಮಲ್ಲಿ ಮನೆ ದೂರ ಇರೋದು ಅವ್ರ ಮನೆ. ಆನಂತರ ಏನಾಗುತ್ತೆ ಅಂದರೆ ಕಂಪ್ಲೀಟ್ ಇದು 112ಗೆ ಇವರು ಯಾರು ಬೇಬಿ ಶಾಮಣ್ಣನವರು ದೂರು ನೀಡಿರ್ತಾರೆ. ನೋಡಿದಾಗ ಅವ್ರು ಬಂದು ಪೊಲೀಸರು ಬಂದು ಅಷ್ಟೊತ್ತಲ್ಲಿ ಬರ್ತಾರೆ.
ಬನ್ನಿ ಆಯಿತು ನಿಮ್ಮ ರಕ್ಷಣೆ ನಿಂತ್ಕೊಂತೀವಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಹಾಸ್ಪಿಟಲ್ ಅಡ್ಮಿಟ್ ಆಗಿ ದೂರು ಕೊಟ್ಟಾಗ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನಲ್ಲಿ ಪೊಲೀಸ್ಗಳು ನೀಡಿದಾಗ ಅವ್ರು ಬರ್ತಾರೆ. ಬಂದ್ಬಿಟ್ಟು ಏನು ಹೇಳ್ತಾರೆ ಅಂದರೆ 2 ಸತಿ ಏನು ಮಾಡ್ತಾರೆ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ತೊಗೊತಾರೆ. ಫಸ್ಟು ಒಂದು ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಬರ್ಕೊಂಡು ಸೇನಾಸ್ಕೊಂಡು ಹೋಗಿರ್ತಾರೆ, ಮತ್ತು ಪುನಃ 2ನೇ ಸತಿ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ತೊಗೊಂಡು ಹೋಗಿರ್ತಾರೆ. ಮತ್ತು FIR ಮಾಡಿರ್ತಾರೆ. ಇವರು ಕೊಟ್ಟಿರೋ ದೂರದ ಪ್ರಕಾರ ಅಲ್ಲಿ ಇರೋದಿಲ್ಲ, ಎಲ್ಲಿ ಸ್ಟೇಷನಲ್ಲಿ ಇರೋದಿಲ್ಲ. ಆನಂತರ ನಾವೇನು ಮಾಡಿರ್ತೀವಿ, FIR ಕಾಪಿ ಕೊಡಿ ಅಂತ ಕೇಳ್ತೀವಿ. ಅವ್ರು ಕೊಡ್ತಾರೆ. ಅದೇ ಥರದ ಏನು ಕೊಟ್ಟಿರೋ ದೂರನ್ನ ಕೇಳ್ತೀವಿ, ಬೇಬಿ ಶಾಮ್ಲನ್ನು ನಾನು ಹೇಳಿದ್ದೊಂದು ಮಾಡಿರೋದೊಂದು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಆನಂತರ ಏನಾಗುತ್ತೆ ಅಂದರೆ ನಾವು ಅದನ್ನು ಸಂಬಂಧಪಟ್ಟ ಲಾಯರ್ನ ವಿಚಾರಿಸ್ತೀವಿ, ಈ ಥರ ಆಗಿದೆ ಅಂತಾಗ. ಇಲ್ಲ, ಅವರು ಪೊಲೀಸರು ನಿಮ್ಮ ಖರೀದಿ ಸೆಕ್ಷನ್ಗಳು ಕಾನೂನು ಏನು ಹಾಕಿರೋದಿಲ್ಲ, ಅವ್ರಿಗೆ 1 ದಿನ 2 ದಿನದಲ್ಲಿ ಬೇಲಾಗುತ್ತೆ ಅಂತ ಈ ಥರ ಹೇಳಿರ್ತಾರೆ. ಮತ್ತು ಈ ಥರ ಅವರು ಮೊದಲೇ ಈಗ ತಮ್ಮ ಬೇಡಿಕೆ ಏನು ಸರ್? ನಮ್ಮ ಬೇಡಿಕೆ ಏನಂತಂದರೆ, ಆತ ಮೊದಲು ರೋಡ್ ಶೀಟರ್ ಆಗಿರ್ತಾನೆ. ಊರಲ್ಲಿ ತುಂಬ ಸತಿ ಕಿರುಕುಳ ಮತ್ತು ಎಲ್ಲ ಜನಸಾಮಾನ್ಯರಿಗೆ ತೊಂದರೆ ಆಗಿರುತ್ತೆ. ಆದ್ದರಿಂದ ಎಷ್ಟೋ ಸತಿ ನಾವು ಸ್ಟೇಷನ್ಗೆ ಬಂದು ರಾಜಿ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಿರೋ ಕಾರಣಗಳು ತುಂಬ ಸತಿ ಇದ್ದಾವೆ ಸ್ಟೇಷನಲ್ಲಿ. ಆದ್ದರಿಂದ ಈಗ ಏನಾಗಿದೆ ಅಂದರೆ ನಮಗೆಲ್ಲ ನ್ಯಾಯ ಸಿಗಬೇಕು. ಇವರು ನಮ್ಮ ವರ್ಗದವರು ಕುಟುಂಬದವರು ಆಗಿರ್ತಾರೆ, ಊರಲ್ಲಿ ರಿಲೇಷನ್ ಆಗಿರ್ತಾರೆ. ಆದ್ದರಿಂದ ಬಡವರಾಗಿರ್ತೀವಿ, ಅದರಿಂದ ನ್ಯಾಯ ಸಿಗಬೇಕು. ಮತ್ತು ಈಗ ನಾವು ಇಲ್ಲೆಲ್ಲ ಏನಾಗಿರುತ್ತೆ, ಅವರಿಗೆ ಮರಿ ಮತ್ತೆ ಇನ್ನೊಂದು ಸರ್ತಿ ಏನು ಮಾಡಿ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ತಗೋಬೇಕು, ನಮಗೆ ನ್ಯಾಯ ಸಿಗಬೇಕು. ಮತ್ತು ಈಗ ಮನೆ ಅವರು SP ಅವ್ರಿಗೆ ಅವರು ಕೂಡ ನಾವು ಮನವಿ ಮಾಡ್ಕೊತೀವಿ. ಈಗ ಬಂದಿರೋರು ಯಾರು ಸ್ಟೇಷನ್ಗೆ ಅಧಿಕಾರಿ ಯಾರು SP ಅವರು ಬಂದಿದ್ದಾರೆ, ಅವರು ಮನವಿ ಮಾಡ್ಕೊತೀವಿ. ನಮಗೆ ಇನ್ನೂ ಬೇಗ ನ್ಯಾಯ ಸಿಗಬೇಕು ಅನ್ನೋದು ಕೇಳ್ಕೊತಾ ಇದ್ವಿ, ಮತ್ತು ಆತನಿಗೆ ಶಿಕ್ಷೆ ಆಗಬೇಕು ಅನ್ನೋದು ಕೇಳ್ಕೊತಾ ಇದ್ವಿ.